ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు తాలి కట్టి మరొకరికి భర్తయ్యాడు అని అంటోంది వెన్నెల. శోభనం రాత్రి ఏర్పడ్డ మా దూరం మరొకరికి దగ్గరైంది అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మ్యారేజ్ అయినాక 3 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మీకు. 3 రాత్రులే ఉండేది కలిసి. మ్యారేజ్ అయిన 3 రాత్రులే. అంతకు మించి ఇంకా దూరమే పెట్టేసుకున్నాడు. ఫస్ట్ నైట్ ఇచ్చిన 3 days మాత్రమే మీతో ఉన్నాడు, ఆ తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా? కలిసి ఉంటున్నారా మీరిద్దరు? ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు. సో డైలీ నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు. ఇంట్లోనే ఉంటాడుగా నైట్ టైం, ఎక్కువ ఉండడు. నెలలో వచ్చి ఒక కనిపించేసి వారం అట్లా. వెళ్ళిపోతూ ఉంటాడు. నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు. మీకేమైనా అనుమానమా మీ వారి మీద, లేకపోతే ఏంటి? బ్యాగ్ లో అదే లేడీస్ వి చీరలు కొనుక్కొని పెట్టడము, డ్రెస్సులు. అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి, ఓహో డైరెక్ట్ గా చెప్పాడా? నాకు ఆమెనే కావాలా లేకుంటే చచ్చిపోతాను, మీరు వద్దు నాకు ఎంతకు. పాపం బాగా చూసుకుంటున్నాడా? పాపకైతే DNA టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను. నీ మీద అనుమానం ఎదురు ఎందుకు? ఒక 3 times కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని. మీ ఆవిడ ఇక్కడ ఉందండి. ఎటు కూర్చుంటారు? ఉండండి ఒక్క నిమిషం. ఎటు కూర్చుంటారు మీరు? ఓహో డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్కి. ఇప్పుడు ఈవిడ మీ ఆవిడేనా? ఆవిడేనా? ఆవిడ ఆవిడ మా ఆవిడేనా? సినిమా టైటిల్ చెప్పారు, ఈవిడ ఆవిడ. ఇప్పుడు ఏంటి, ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు? ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. మరి అరేంజ్ మ్యారేజ్ ఇష్టంగా పెళ్లి. 3 రాత్రుల గురించా? మాకు ఫస్ట్ 2 nights బాగానే జరిగింది. 3వ night వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతని పేరు చెప్పింది తను. అంటే నైట్ అంటే ఏ నైట్ అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు అవును. లేదంటే నిద్రలోనా? లేదు కలిసి ఉండప్పుడే. ఎవరమ్మా రమేష్ అంటే ఎవరమ్మా? నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవరు. ఒక లవర్ ఉన్నాడా తల్లి? నీకోసం ఎంత పోరాడుతున్నాం మేము. సో మనసులో తీసేసావా, ఇంకా ఉందా మరి? ఏం కలవలేదు. ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తల్లి? ఓ టైంలో ఎప్పుడన్నా కలవరించాలి కదా, ఆ టైంలో కలవరించావంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకు వస్తే మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏదో వెయిట్ చేయమని అంటున్నారంట. దేని గురించి వెయిట్ చేయాలి? వాళ్ళకు ఒక పాప ఉంది కదా సార్, ఆ పాప ఉండాలని పిల్లలు వద్దనుకున్నాం. మీరిద్దరు వద్దనుకున్నారా? ఓ ఆదర్శ లవర్స్. ఏమ్మా, నీకు ఆల్రెడీ 30 ఏళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా? వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి. ఓ బాబు, నాకు అర్థం కాదు, నాకు క్లారిటీ రే బాబు. ఇప్పుడు DNA టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు. ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి సంబంధం ఏంటి? మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను ఇది అడుగుతున్నాను. కన్ఫర్మ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే సహజంగా అట్నే చేయొచ్చు. ఆవిడ తాలిబోట్లు అవి ఇవి గట్టిగానే కదా. అవన్నీ ఏం లేవండి, అవన్నీ డూప్ అండి. వెరీ సహజీవనం అంటే లీగల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వదులే, ప్రాబ్లం లేకుండా ఉంటదని మీరు ఇక్కడ డ్రామా. మెడలో పచ్చతాడు లేదనుకోండి, ఇంకొకటి అప్లై చేస్తాడు కదా. నువ్వు చేసినట్టు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం. సార్, మేడం, వెన్నెల గారు ఆవిడ సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. సో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. వెన్నెల గారు రండి. కూర్చోండి. చెప్పండి వెన్నెల గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? భీమవరం భీమవరం నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? చీరల వ్యాపారం. చీరల వ్యాపారం. మీకు పెళ్ళైందా? అయింది. పిల్లలు? పాప ఓకే. అంటే ఆ 3 days లో కలిసినప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చేసి పాప పుట్టిందా?
మీ పాప వయసు ఎంత? 2 years 2 years. ఇదేంటి మీ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. చెప్పండి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చారు మీరు? మ్యారేజ్ అయినాక 3 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మీకు. 3 రాత్రులే ఉండేది కలిసి. 3 years లో. ఓకే. అంతకు మించి ఇంకా దూరమే పెట్టేస్తున్నాడు. ఫస్ట్ నైట్ ఇచ్చిన 3 days మాత్రమే మీతో ఉన్నాడు, ఆ తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా? కలిసి ఉంటున్నారా మీరిద్దరు? ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు. నైట్స్ ఫిజికల్ గా దగ్గరికి రావట్లే మీ దగ్గర? ఓకే. మరి ఆ తర్వాత మీరు ఎవరిని అడగలేదా? ఇంట్లో పెద్ద మనుషులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి చెప్పలేదా తన దగ్గరికి రావట్లేదు అని? పట్టించుకోద్దులేమ్మా, మామూలే గాని సర్దుకుపోవాలా. ఎవరిని అడిగారు మీరు? మా అత్త వాళ్ళని. మీ అత్తయ్య మీ మమ్మీ వాళ్ళకి చెప్పారా? అందరికి చెప్పాను. అందరు చెప్పారు. ఏం చేస్తుంటారు మీ వారు? ఎలక్ట్రికల్ షాప్ లో ఎలక్ట్రికల్ షాప్. ఏ టైంకి వెళ్ళి ఏ టైంకి వస్తారు మామూలుగా ఇంటికి? మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 9కి. నైట్కి సో డైలీ వచ్చేస్తారు. నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు. ఇంట్లోనే ఉంటాడుగా నైట్ టైం? ఎక్కువ ఉండడు, నెలలో వచ్చి ఒక వారం కనిపించేసి అట్లా. వెళ్ళిపోతూ ఉంటాడు. ఓ నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు. నువ్వు అడిగావా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి? మీ ఆయన అడిగారా మీరు? లేదు, ఫ్రెండ్స్ తో ఉంటున్నాను, పార్టీలు అది ఇది అని చెప్తున్నాను. అదొకటి. మీకు కావాల్సింది ఏదో మీరు అడిగారా మీ వారిని? అడిగితే ఏం చెప్పట్లేదు, తిట్టడం, కొట్టడం, గదిరిచేయడం. ఎప్పుడు నీకు అదేనా? ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? తాగుడు గిగుడు ఏమైనా అలవాట్లు ఉన్నాయి అతనికి? ఉన్నాయి లేదు. ఉన్నాయి అలవాట్లు. రైట్. అయితే ఇప్పుడు ఏంటి, మీకు ఏమైనా అనుమానమా మీ వారి మీద లేకపోతే ఏంటి? ఉంది. బ్యాగ్ లో అదే లేడీస్ వి చీరలు కొనుక్కొని పెట్టడము, డ్రెస్సులు. ఇది ఎప్పుడు తెలిసింది మీకు? నాకు తెలిసింది 6 months అంతే. అంతకు ముందు వరకు మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ ఒక 6 నెలల క్రితం మాత్రం మీ వారి బ్యాగ్ లో ఇవన్నీ కనిపిస్తాయి. కనిపించాయి. అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని? అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి. ఓహో, అని డైరెక్ట్ గా అన్నాడు. చెప్పాడా? నాకు ఆమెనే కావాలా, లేకుంటే చచ్చిపోతాను, మీరు వద్దు నాకు ఎంతకు. 3 రాత్రులకి ముందు ఉందా, 3 రాత్రుల తర్వాత వచ్చిందా? తెలియదు సార్. ఇంకా ఆమె కావాలా నాకు, ఆమెనే నాకు అని ఎలా పరిచయం అని చెప్పాడా? ఎలా పరిచయం కూడా చెప్పలేదు. కాదమ్మా, ఇప్పుడు మీకు తెలిసి 6 months అవుతుంది. ఈ 2.5 years లో మీ అత్తగారికి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా ఇతని దగ్గరికి రావట్లేదు, దూరంగా ఉంటున్నాడని. ఆ మీటింగ్ లో అతను ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు? ఎందుకు దగ్గరికి రావట్లేదు అంటాడు? అంటే నాకు వర్క్ ఉంది, ఎప్పుడు నీ బిడ్డ కానే ఉండాలా, నీ కోడలు కానే ఉండాలా, అత్త వాళ్ళకి చెప్పేది. నాకేం పని ఉండదా ఇంట్లో? ఒక రోజు, 1 నెల, 2 నెలలు, 10 నెలలు, 3 సంవత్సరాలు అదే రీజన్ చెప్తే వీళ్ళంతా ఎట్లా ఊరుకున్నారు? పట్టించుకోవద్దు, మనకు ఇంట్లో సంసారం బయటికి వేసుకోకూడదు కదా. బాగుంది. ఇంట్లో అంతా చూసుకుంటున్నారా? ఇంట్లో అంతా డబ్బులు ఇస్తున్నారా? పాపను బాగా చూసుకుంటున్నాడా? పాపకైతే DNA టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను. నీ మీద అనుమానం ఎదురు ఎందుకు? ఒక 3 times కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని అంటే అనుమానం వల్ల నీ దగ్గరికి రావట్లేదా ఆయన? అదే అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు. అది తీరా చూస్తే ఇప్పుడు ఆయనకి ఒక అక్రమ సంబంధం ఉంది. ఎవరమ్మా ఈ లక్ష్మి? ఎవరు? తెలియదు సార్ నాకు. నీకు తెలీదు? అసలు మీకు ఎటువంటి డీటెయిల్స్ తెలియదు ఆవిడ గురించి? మీ ఆయన కూడా ఏమీ చెప్పలేదు. పోనీ ఈ విషయం మీ పెద్దవాళ్ళకి చెప్పావా? ఇలా వేరే చీరలు దొరుకుతున్నాయి, డైరెక్ట్ గా మా ఆయన చెప్పాడు ఇలాగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని? అది చెప్పలేదు కూడా. అది చెప్పలేదు మీరు. సో అది ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు. ఇంతకేం కావాలి మీకు? మా భర్త నాకు కావాలి. నిన్ను అనుమానిస్తున్నాడు కదమ్మా, పెళ్ళే నీకు పుట్టిందా లేదా అంటున్నాడు. అయినా నీకు భర్త కావాలా? 3 ఏళ్ల నుంచి నీ దగ్గరికి రావట్లే, అయినా భర్త కావాలా? నెలలో వారం రోజులే వస్తున్నాడు, అయినా భర్త కావాలా? ఆ లక్ష్మితో వెళ్ళిపోతాడు, అయినా భర్త కావాలా? నా భర్త నాకు కావాలి మేడం. కదా 3 రాత్రులు అయినా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదమ్మా. అంటే ఏంటి అంత ఆ తర్వాత రాకపోవటానికి? 4వ రాత్రి ఏమైనా జరిగిందా? సంఘటన ఏమైనా కొట్లాట కానీ గొడవ కానీ ఏదైనా జరిగిందా? ఏం జరగలేదు. ఏమీ జరగలేదు. ఆ 3 రాత్రులు అనేటటువంటిది కేవలం ఆ సాంప్రదాయంగా వచ్చాడు వెళ్ళాడు అంతే. నీ అదృష్టం బాగుండి ఆ 3 days కి నీకు వర్కౌట్ అయి ప్రెగ్నెన్సీ వచ్చింది, పాప పుట్టింది. అవును. మరి ఇప్పుడు ఏంటి? మరి ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు సాఫీగా బాగానే ఉంది కదా, మరి ఇంకేంటి? ఆవిడకి వెన్నెల ఉన్నా పర్వాలేదు, నెలకి వారం రోజులు మా ఆయన వచ్చినా పర్వాలేదు అంటున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు లక్ష్మి అనే క్యారెక్టర్ ఎంటర్ అయిపోయినాక ఇప్పుడు ఫీల్ అవుతుంది పూర్తిగా మా ఆయన నాకే కావాలండి అంటుంది. ఇంకెవరు చెప్పినా వినడం, మేము చెప్తే ఏదన్నా వర్కౌట్ అవుతుందనా? DNA టెస్ట్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చిందమ్మా ఆ విషయం? అంటే బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిందా, గర్భవతి అయిన తర్వాత వచ్చిందా, ఎప్పుడు వచ్చింది? పాప పుట్టిన కాడ నుంచి అంటున్నాను. పుట్టిన కాడి నుంచి. అంటే ఒరిజినల్ గా అంటున్నాడా, లేదంటే నువ్వు ఇక్కడ రాత్రి ఉండట్లేదు ఎక్కడికో పోతున్నావు అని చెప్పి నువ్వు ఎదురు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నీ నోరు మూయించడానికి అలా మొదలు పెట్టాడా? ఫస్ట్ నుంచి అంటున్నాను. ఫస్ట్ పాప నుంచి? పుట్టిన కాడ నుంచి అంటున్నాను. నువ్వు పుట్టిన కాడి నుంచి ఉంది. నీకు కాకపోతే ఎవరికి పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు అని ఒక ప్రశ్న అడగాలిగా. ఒక ఆడదానిగా నిన్ను అటువంటి ప్రశ్న అడిగితే నీకు చాలా ఫీల్ అవ్వాలిగా. అట్లా అడిగితే DNA టెస్ట్ చెప్పి నీకేం ప్రాబ్లం రావచ్చుగా. అసలు అనుమానం రావడానికి కారణం ఏంటమ్మా? మీకు ఏమన్నా లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్, లేకపోతే బావ ఉన్నాడా? అతనికైతే లక్ష్మి కనిపిస్తుంది లైవ్ లో, నీకు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. నీ పక్కన ఎవరున్నారు? ఎవరు లేరుగా.
లేరు కానీ ఆయన అట్లా చెప్తున్నాడు. సరే అట్లా అయినా నిన్ను ఒక క్యారెక్టర్ గా మాట్లాడడం ఓకే పర్వాలేదు, కానీ పుట్టిన పిల్లని అనకూడదు కదా, అంత హీనంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఈవిడ ఇంకా ఇదే వర్షం చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మి అనే ఆవిడ కూడా ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఆవిడని కూడా పిలిచి కనుక్కుందాం. లక్ష్మి గారు రండి, అలాగే వాళ్ళ ఆయన కూడా వచ్చారు. రండి. నమస్కారం మేడం. నమస్తే, రండి. మీ ఆవిడ ఇక్కడ ఉందండి. ఎటు కూర్చుంటారు? ఉండండి ఒక్క నిమిషం. ఎటు కూర్చుంటారు మీరు? ఓహో, డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్కి. ఇప్పుడు ఈవిడ మీ ఆవిడేనా? ఆవిడేనండి. ఆవిడ ఆవిడ మా ఆవిడేనండి. ఆవిడ సినిమా టైటిల్ చెప్పారు. ఈవిడ ఆవిడ. నైస్. ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నానండి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా? మీరు ఇద్దరు సహజీవనం చేస్తున్నారా? అక్రమ సంబంధం పెట్టుకొని కలిసి ఉంటున్నారా? సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను కానీ ఆవిడ కొంచెం వెయిట్ చేయమందండి. ఆహా, సో మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి. అవునండి. ఒకటి చెప్పండి, ఈవిడకి ముందు ఆవిడ పరిచయమా లేదంటే ఈవిడ తర్వాతే ఆవిడ పరిచయమా? ఆవిడ తర్వాతే ఈవిడ. అదే ఎంతకాలం అయింది ఈవిడ పరిచయం అయ్యి మీకు? 3 years అవుతుంది. ఈవిడ 3 years. ఇక్కడ పెళ్ళి కూడా 3 years కదా సార్? ఇప్పుడు ఏంటి, ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు? ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. మరి అరేంజ్ మ్యారేజ్ ఇష్టంగా పెళ్లి. 3 రాత్రుల గురించా? అట్లా ఏం లేదు. మరి 3 రాత్రుల తర్వాత నువ్వు జంప్ అంట. జంప్ ఏం లేదండి. అక్కడే జంప్ చేసావా? మరి ఇష్టంతో ఆవిడని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఇమీడియట్ గా ఈవిడతో ఏంటండి? అంటే నాకు 3 రేట్ల తర్వాత ఆవిడ బోర్ కొట్టిందా? బోర్ కొట్టలేదండి. కొన్ని కారణాల వల్ల నేను ఈవిడకి దగ్గర అవ్వాల్సి. ఏం కారణాలు? ఆవిడ చక్కగా కాపురం చేసింది, 3 రోజులు చక్కగా మేము అందరం కలిసే ఉన్నాం, ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం అని ఆవిడ కూడా చెప్పింది, మీరు కూడా అదే మాట చెప్పారు. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఈవిడ ఎంట్రీ ఇచ్చింది? అది ఆమెనే అడగండి మేడం. నువ్వు ఆగమ్మా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం కానీ ముందు ఆయన మాట్లాడివ్వండి. మాకు ఫస్ట్ 2 నైట్లు బాగానే జరిగినాయండి. ఆ. 3వ నైట్ వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతని పేరు చెప్పింది. అంటే నైట్ అంటే ఏ నైట్ అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు అవును. లేదంటే నిద్రలోనా? లేదు కలిసి ఉన్నప్పుడే ఫిజికల్ రిలేషన్ టైంలో అమ్మాయి వేరే వ్యక్తి పేరు అన్కాన్షియస్ గా వచ్చింది, వేరే మీ పేరు కాకుండా. చెప్పేసింది. అక్కడ నుంచి మీకు అనుమానం వచ్చింది, అందుకే 4th day నుంచి మీరు దూరం పెట్టేశారు. ఆ పేరు ఏంటి, ఈ పేరు కలవరిస్తున్నావు ఏంటి అని అడిగారా? మీ పేరు ఏమన్నారు? ఏమండి? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్. ముందు వెనకట్ల ఏం పేర్లు లేవుగా, అదొకటే. ఒకటే. ఏ పేరు అందా అమ్మాయి? ఎవరి పేరు అంది? అతని పేరు రమేష్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నావు రమేష్ ఎవరు అని అడిగారా మీరు? ఆ అమ్మాయి దగ్గర ఆన్సర్ రాలేదండి. రాలే. ఇప్పటికీ చెప్పలేదా ఈ 3 years లో? 3 years లో ఇంకంత ఫోర్స్ గా నేను వెళ్ళలేదు అమ్మాయి దగ్గరకి. ఇంకా నాకు ఈవిడ ఎలా పరిచయం మీకు? ఏ కంపెనీ, నేను ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటానండి. అదే కంపెనీలో తను కూడా. ఆవిడకి మ్యారేజ్ అయిందా? అంతకుముందు మ్యారేజ్ అయిందా? మీరేనా? లేదు, నేను మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ వాళ్ళు. ఆవిడేమో ఒంటి నిండా నగలు దిగేసింది, ఇక్కడ ఏమీ లేవు. ఆయన మీరు కొనిపెట్టినాయనా? నేను కొనిపెట్టి మొత్తం కొనిపెట్టలేదులేండి. ఏమ్మా, ఈయనకి ఆల్రెడీ పెళ్లి అయిందన్న సంగతి తెలుసా? ఓ పాప ఉందన్న సంగతి తెలుసా? తెలుసు మేడం. మరి ఎందుకు అతనితో పెళ్ళైన వాడితో నీకెందుకు తల్లి? పెళ్ళైంది తెలుసు, పాప ఉండదని తెలుసు, అతను భార్య ఎందుకు దగ్గరికి రానిలేదని తెలుసు. నువ్వు దగ్గరుంటే ఇంకా ఆవిడ దగ్గరికి ఏం వెళ్తాడు? కాదమ్మా, అతనికి ఇవన్నీ తెలిసినా కూడా నువ్వు చేసుకున్నావా? అంటే అదే మీరు ఏమన్నా మీరు కలిసి ఉన్నారా? అతను చెప్పినాడు, నా భార్య నాకు చూడలేదు, ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పి నాకు దగ్గర వచ్చాడు. ఆయన దగ్గర ఒక కలవరింత తప్ప ఎటువంటి సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు. ఈవిడ ఫోన్లు మాట్లాడుతున్నది కూడా లేదు ఎవరితో. ఆ కలవరింతలో వచ్చిన మాటను పట్టుకునే వేలాడుతున్నాడు ఆయన. ఆ మాటను పట్టుకుని వేలాడుతున్నాడు. అంటే బిడ్డకి DNA సెర్చ్ చేపిద్దామంటే ఒప్పుకోవాలి. DNA టెస్ట్ చేయిస్తే వాళ్ళ పిల్ల అని తెలిస్తే నిన్ను వదిలేస్తాడంట. దానికి నువ్వు ఓకేనా? DNA టెస్ట్ చేయిస్తాం కోర్టులో పిటిషన్ వేసి. ఏం బాబు ఓకేనా? నేనట్టు వదిలిపెడతా. మరి నువ్వు అదేదో కన్ఫర్మే చేసుకోకుండా ఈవిడ పట్టుకున్నావు కదా. ఆవిడ పేరే కలవరిచ్చింది, నువ్వు మనిషినే తెచ్చేసావు. అవునండి, ఆవిడ అసలు ఒప్పుకోవట్లేదు కదా. ఎవరు? అదే మేము అంటున్నాం, మేము ఇప్పుడు ఒప్పిస్తాం, ఈవిడ వదిలేస్తావా? ఇద్దరు కావాలండి. మరి అది ముందు బుద్ధి నీ దగ్గర ఉంది కదా. మేడం అన్నట్టు చెప్పింది పేరు మాత్రం, ఇక్కడ మనిషిని తీసుకొచ్చి పేరు కూర్చోబెట్టారు. మనిషిని అంటే ఇప్పుడు ఆవిడ కరెక్ట్. నేను ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా గానీ ఆవిడ దగ్గర నుంచి నాకు ఆన్సర్ ఆవిడ రాలేదు. తప్పు చేసిందా, నువ్వు క్రైమ్ చేసేస్తావా? అట్లా కదా మేడం, అట్లా కదా సార్. ఇప్పుడు ఒకళ్ళ మనసులో పెట్టుకుని ఒకళ్ళతో కాపురం చేయాలి. అసలు ఇప్పుడు నువ్వు ఈవిడ పేరు ఆవిడ పేరు తప్ప నీ జీవితంలో వేరే ఆడవాళ్ళ పేర్లు ఎప్పుడు కలవరించలేదా? కలవరించలేదా? నేను ఆవిడ కళ్ళలో కలవరిస్తేనే నేను
ఆవిడతో సపరేట్గా లేను కదా. ఆవిడ రియల్గా మేము హ్యాపీగా ఉన్నప్పుడే ఆవిడ నోట్లో నుంచి హ్యాపీగా అతని పేరు చెప్పింది. హ్యాపీగా అతని పేరు చెప్పినప్పుడు ఆ పేరు ఎవరన్నది మీరు అడిగినప్పుడు ఆ పేరు తను చెప్పగలిగిందా, ఎవరన్నది చెప్పలేకపోయిందా? ఆవిడ డిసైడ్ అయిపోయింది, ఇంకా అతను డిసైడ్ అయిపోయి ఆవిడ అంత హ్యాపీగా ఉన్న. ఎవరమ్మా రమేష్ అంటే ఎవరమ్మా? నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవరు. ఎవరున్నాడా తల్లి నీకోసం ఎంత పోరాడుతున్నాం మేము. అలా కాదు, అది అది ఎప్పుడు వదిలేసావు అంటే ఈ పెళ్ళైన టైంకి అది మా బ్రేకప్ అమ్మ నాన్న ఎప్పుడైంది? వద్దన్నారు, వద్దని పెళ్లి చేస్తారు. సో మనసులో తీసేసావా ఇంకా ఉందా మరి? ఏం కలవ కూడా కలవలేదు. ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తల్లి? కాదు అప్పుడు మరి ఆ పేరు ఎందుకు గుర్తొచ్చింది నీకు? విడ్డోరు ఇప్పుడు చూడు ఆయన పట్టుకొని అప్పుడే కదా సార్ మేము ఉన్నప్పుడే మా వాళ్ళు బెదిరించి పెళ్లి చేశారు. బెదిరించి పెళ్లి చేశారులే, ఇంకో టైంలో ఎప్పుడన్నా కలవరించాలి కదా. ఆ టైంలో కలవరించేవంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు. సరే అసలు మూడు రాత్రులకి పిల్ల పుట్టేసింది అనేది ఒక డౌట్, రమేష్ అని కలవరిస్తున్నామని ఇంకొక డౌట్. ఇంతకీ ఆ పిల్ల ఎవరికి పుట్టింది? డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా, తనకే పుట్టి. మరి 3 సంవత్సరాలు ఏమి ఏడ్చావు? అదే చేస్తే పక్కన ఇంకొద్ది కూర్చునేది కాదుగా. మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ మాట అనలేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు. నా మీద పైకి ఏమని అడగటం? డిఎన్ఏ టెస్ట్ అడిగానండి. సో నీ ఉద్దేశం ఏంటంటే రవి గారు, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయలేదు కాబట్టి ఈవిడ్ని తీసుకొచ్చారా పిక్చర్ లోకి? లేదు, నాకు ఒకప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించు నీ బిడ్డే అని తేలుంటే కనుక ఇవిడ వచ్చుండేది కదా. వచ్చేది కాదు కదా. అబ్బా అవునా? అబ్బా 3 ఏళ్ళ కాదయ్యా, నీకు ఆడపిల్ల పుట్టే టైంకే ఈవిడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. నీకు గట్టిగా 1 month లో నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ 3 years పరిచయం కదా. అవును మేడం. ఆ పిల్ల ఎవరికి పుట్టిందని తెలిసేటప్పుడు అంటే ఈవిడ ప్రెగ్నెన్సీ రాగానే నువ్వు రెడీగా పెట్టుకున్నావా? రెడీగా పెట్టుకోలేదు మేడం. నేను ఆఫీస్కి వస్తా ఉంటే ఇంక జస్ట్ పరిచయం. నేను ఆఫీస్ మూడ్లో ఉంటా, కొంచెం లేటుగా ఇంటికి పోతుంటే తను కొంచెం లేటుగా ఇంటికి పోతా ఉండేది. ఏమైంది సార్ ఏందంటే ఇట్లా అక్కడ ఆవిడ లేటుగా ఇంటికి వెళ్తుంటే ఆవిడకి తోడేస్తున్నావు. మరి ఈవిడ పరిస్థితి? తోడుగా కదండి, లేటుగా వెళ్తే సహజంగా ఎవరైనా ఆఫీస్లో వాళ్ళు అడుగుతారు కదా మేడం. పెళ్ళయిందా మీకు ఇంతకు ముందు? లేదు సార్. అవలేదు. మీ వయసు ఎంత? ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకు వస్తే మీరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏదో వెయిట్ చేయమని అంటున్నారంట. దేని గురించి వెయిట్ చేయాలి? వాళ్ళకు ఒక పాప ఉంది కదా సార్, ఆ పాప ఉండాలని పిల్లలు వద్దనుకున్నాం. మీరిద్దరు వద్దనుకున్నారా? ఆదర్శ లవర్స్ మీరిద్దరు అనుకుంటారు. మరి పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు మీరిద్దరు? ఊరికి అడుగుతున్నా, పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు అనుకుంటే ఆ పాపకు చేసినాక ఆ పాప ఆమె బిడ్డ కాదని తెలిసిన. ఆమె బిడ్డ అయితే కనుక నువ్వు తప్పుకుంటావా పిక్చర్ లోంచి? దాని గురించా? ఇప్పుడు అతని బిడ్డ అని తేలింది డిఎన్ఏలో. కాదు, వాళ్ళు చెప్తున్న టాపిక్ వెరైటీగా ఉంది. బిడ్డ వాళ్ళిద్దరు బిడ్డ అంటే కనుక మీరు తప్పుకుందామనా? ఈ లోపల అనవసరంగా పెళ్లి చేసుకుని కమిట్ అవటం ఎందుకనా? ఏమ్మా నీకు ఆల్రెడీ 30 ఏళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా? వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి. అదే వాళ్ళందరూ కలిపి తెలుసు మొత్తం. సార్ ఇప్పుడు మీ ఆవిడ మాట్లాడుతున్న ఒక ఉత్తమ మహిళ లాగా ఏం మాట్లాడుతుందంటే, మేమిద్దరం ఆల్రెడీ కలిసి ఉందాం అనుకుంటున్నామండి, మీరిద్దరు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఆ పాప ఆయన పాపే అని తెలిస్తే ఆ పాపనే పెంచుకుంటాము, మేము పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నాం. అదే చెప్పాను. మరి అప్పుడు ఏమేం కావాలి? కాదు, అసలు పాపే నీ పాప కాదని నీకు డౌట్ కదా. అసలు వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు. అసలు కాదు, డిఎన్ఏ టెస్ట్ అనేది సెకండరీ. ఆ డైలాగ్ ఎప్పుడు వేయాలి? పాప నీ పాపే అని కన్ఫర్మ్ అయితే పాపను నాకు ఇచ్చేస్తుందేమో భవిష్యత్తులో కేసులు వేసుకున్నాక, మన ఇద్దరం పిల్లల్ని కనొద్దు పెంచుకుందామంటే మీ ఇద్దరు అంత ఉత్తమమైన మనుషులైతే కాదు నాకు తెలిసి. 2 నీకు అసలు డే 1 నుంచే పాప నీ పాప కాదని డౌట్. మాకు ఒకళ్ళకి తెలియాల్సిన పని లేదు మేడం. మీ ఇద్దరికి తెలిస్తే చాలు. కాదు, ఇప్పుడు ఇవన్నీ కాదు, ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. డిఎన్ఏ టెస్ట్ లో ఆ అమ్మాయి పుట్టినటువంటి కూతురు నీ కూతురు అంటే మీ ఇద్దరు ఏం చేద్దాం అనుకున్నారు? మీ కూతురు కాదు అని అనుకుంటే కనుక ఏం చేద్దాం? ఇది కన్ఫర్మ్ అండి. ఏంటి కన్ఫర్మ్? మా కూతురు కాదు అని నాకు 100% కన్ఫర్మ్. మరి ఇప్పుడు ఆదర్శ మాటలు ఎందుకు ఎంతసేపు? కన్ఫర్మ్ అండి, అది కన్ఫర్మ్డ్. మరి డిఎన్ఏ టెస్ట్ అక్కర్లేదు. ఇప్పుడు అక్కడ లేదు అంటే ఇప్పుడు రేపు ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. అది యాక్సెప్ట్ చేయటం అనే కాదు. ఇప్పుడు బాబు నాకు అర్థం కాదు, నాకు క్లారిటీ రే బాబు. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు. ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి సంబంధం ఏంటి? మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను అడుగుతున్నా. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే సహజంగా అట్నే చేయొచ్చు. లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి దీన్ని బట్టి మాకేం అర్థమైందంటే, ఒకటి డిఎన్ఏ టెస్ట్ కి అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లా. మీకున్న కన్ఫర్మేషన్ ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేస్తే పిల్ల అసలు చేసినా చేయకపోయినా ఆ పిల్ల మా పిల్ల కాదు. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి వేసే కేసులో బైగామీలో అర్థంగా మీరిద్దరు వెళ్ళి అరెస్ట్ అవ్వాలి. అసలు మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారేమో. ఆవిడ తాళిబొట్లు అవి గట్టిగానే. అవన్నీ ఏం లేవండి, అవన్నీ డూప్ అండి. వెరీ క్లియర్. మీరు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారంటే సహజీవనం అంటే లీగల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వదులే, ప్రాబ్లం లేకుండా ఉంటదని మీరు ఇక్కడ డ్రామా. ఇప్పుడు మెడలో పచ్చతాడు లేదనుకోండి, ఇంకొకటి అప్లై చేస్తాడు కదా నువ్వు చేసినట్టు.
అందరూ నీలాంటి వాళ్ళు అనుకుంటే ఎట్లా? అది సెకండరీ మేడం, నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. ఓ అబ్బో, దాని గురించి నువ్వు కట్టావా ఆవిడ తొడుక్కుందా? ఆవిడే తొడుక్కుందా? సార్ అవన్నీ ఎట్లా చెప్తాం సార్? ఏంటి మేడం, ఆవిడే మీ పర్సనల్ అన్నారు కదా, ఆవిడకి ఇంకా పర్సనల్ కూడా ఉందా? అట్లా కదా ఇటువంటి విషయాలు. ఆ, అది సార్ అడిగారు కదా. మంచి కళా పోషకులు మీరు, మంచి హుషారున్నారు. ఎక్కడ అసలు ఈవిడేం చేద్దాం, ఆ పిల్లని ఏం చేద్దాం? ఉంటారండి, ఆడకపోతారు. ఇలాగే ఉండనంటుంది మీ ఆవిడ. మా ఆయన మొత్తంగా నాకే కావాలంటుంది. నువ్వు బాగా ఎక్స్పీరియన్స్డ్ గా మాట్లాడుతున్నావు. నీకు వీళ్ళిద్దరే కాదు, అక్కడ ముందు ఈ తర్వాత కూడా ఉంది. అట్లా వెనక కూడా ఎవరు లేరు సార్. వెనకంటే ఇక్కడ కాదులే, అక్కడ. అట్లా అంటే వెనక పార్టీయా? లేదు, అట్లా ఏం లేదు సార్. చెప్పండి, మీ ఆవిడని ఏం చేద్దాం? వచ్చింది ఇక్కడే ఉంటది మేడం. అసలు ఆవిడ అట్లా అనట్లా, ఆవిడ డిలీట్ చేసి మా ఆయన్ని నాతో ఇక్కడ పంపించాను. స్టూడియోలో ఎక్కువసేపు ఉండం, వెళ్ళిపోతాం అందరూ. నేను పోతే ఇక ముగ్గురమే కలిసే పోతాం, పోతే మధ్యలో ఆవిడ దిగిపోద్ది వాళ్ళ ఇంటికాడ. అట్లట్లే అయిపోతాను మేడం. మరి అదే మాట్లాడాను. ఎందుకంటే ట్యాక్సీకి నేనే డబ్బులు కడతానని చెప్పాను, రాను బాను. ఆవిడేం కట్టాల్సిన పని లేదు. ఫుడ్ కూడా నేనే పెట్టేసి, ఫుడ్ కూడా నేనే పెట్టి. ఇప్పుడు నేను డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకుంటాను కదా. మరి ఎన్నాళ్ళ నుంచి ఒప్పుకోలేదు, ఇక్కడికి వచ్చినా ఇప్పుడు ఒప్పుకుంటాను అంటే అట్లా. నాకేం తెలుసు తను పెళ్లి చేసుకుంటామని? నాకు తెలియదు కదా తను పెళ్లి చేసుకుంటామని. ఇంతకు ముందు తెలియదు కాబట్టి పెళ్లి చేసుకున్నట్టు అక్కడ ప్రూఫ్ చూపించు, ఫోటో ఏమన్నా ఉందా నీ కాడ? కూర్చోబెట్టుకున్నా పక్కన కూర్చోబెట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టు, తనే కావాలని ఇంకో దాన్ని చేసుకొచ్చి కూర్చోబెట్టు, దాన్ని పెళ్లి అయినట్టే. తనే కావాలని ఏం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాకుండా నువ్వు మాట్లాడబాక. నువ్వు మాట్లాడటానికి నీకు ఆస్కారం లేదు, నువ్వు మాట్లాడబా. ఆవిడే మాట్లాడుతుంది. పోనీ ఈవిడ మాట్లాడమంటావా? పాయింట్ మా ఇద్దరిది అండి. ఆవిడ పక్కన ఉంటది, ఆవిడ పక్కన ఎందుకు ఉందని అంటున్నావు? మరి ఆవిడ సరిలేనప్పుడు ఆవిడ పక్కన లేకపోతే ఇంకెవరు? ఆవిడ సరిలేదనేది ఏంటి నీ ప్రూఫ్? ఇంకా లేవని చెప్పి ఆవిడ ఇంకొన్ని తెచ్చుకొని కూర్చోవచ్చా? ఆల్రెడీ అక్కడే కదా వచ్చింది, పాయింట్ అక్కడే కదా. అవేం లేవంటున్నానుగా. అదేం లేకపోతే ఇప్పుడు 3 రైతులని ఎప్పుడైనా నా పేరే కలవరించకుండా నువ్వు ఎవడు ఇలంగి పేరు కలవరిస్తే నేను అట్టు ఊరుకుంటాను. చెప్పావా పెళ్లికి ముందు నీ పేరు చెప్పావా? నీ పేరు తెలుసా అమ్మాయికి? పెళ్లి చూపులనే పేరు చెప్పాను కదండి. పెళ్లి చూపులు అడుగుతారు కదా సార్. ఏమ్మా నీకు అంత రమేష్ ని కలవరించాల్సిన అవసరం ఏమొచ్చింది తల్లి? జీవితం రోడ్డు మీదకి వచ్చింది ఇప్పుడు. అప్పుడే మేడం మాకు మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కొట్లాడి గొడవ పెట్టి అప్పుడప్పుడు ఆయన పెళ్లి. మీకు అసలు అంతమంది ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఏం లేదు. లేకపోతే ఆ టైంలో మీ ఆయన ఎందుకు గుర్తొచ్చాడు నీకు? లేదు మేడం, ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మీ ఆవిడ మీరే కావాలంటుంది. టెస్ట్ లో ఏ కార్యక్రమం డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం సార్. ఆ అమ్మాయి మీ అమ్మాయి అంటే ఇవి వదిలేస్తారా మీరు? ఎట్ట వదిలేస్తాను? మరి అదేదో ఎందుకు కన్ఫర్మ్ మరి? అవ్వకుండా నువ్వెందుకు ఇట్లా దుకాణం రవికుమార్, పెట్టుకున్నావు? ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే వదిలేసే. వదిలేను, కలిసి ఉంటాం. డిఎన్ఏ టెస్ట్ పర్పస్ ఏంటి? డిఎన్ఏ టెస్ట్ పర్పస్ Use ఏముంది? డిఎన్ఏ టెస్ట్ ఉన్నా ఆవిడని యాక్సెప్ట్ చెయ్యవు. నీ బిడ్డ అయినా, నీ బిడ్డ కాకపోయినా నువ్వు యాక్సెప్ట్ నాకు ఇద్దరు కావాలండి. ఇప్పుడు ఇద్దరు కావాలంటావు, ఇందాక టాక్సీలో అక్కడ దింపేస్తానంటావు. ఇప్పుడు ఇంటికి పోద్ది కదా. ఇప్పుడు నేనట్ట, ఇప్పుడు తను నన్ను, నువ్వేంటి 3 వారాలు అక్కడ ఉంటున్నావు, 1 వారమే ఇక్కడ ఉంటున్నావా? తను ఇంటికి వెళ్ళినా నేను ఆ మూడో రైతు ఆ డైలాగ్ ఇన్నాళ్ళు మించి నేను కొంచెం మైండ్ అప్సెట్ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళటం రావటం కొంచెం డిఫరెంట్ అయిపోయాను. నేను కొంచెం డిఫరెన్స్గా మైండ్ అంతా కొంచెం ఖరాబ్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇక తను కూడా నన్ను కొంచెం. మీ అమ్మగారు అడిగారా ఏరా కోడల దగ్గరికి ఎందుకు ఇంటికి వచ్చి చూడండి ఎట్లా ఉంటుందో, ఇక్కడ సాఫ్ట్ గా ఉంది కానీ అమ్మో గయ్యాలా? ఆ మామూలుగా ఉండదండి మేడం. పెళ్ళాన్ని కాటి గాయాలుగానే ఉంటది. చూసారా? కాదు, ఆ అమ్మాయి అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. పెళ్ళం కాబట్టి గయ్యాలుగానే పెళ్ళానికి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో పని చేయడం సరిపోతుంది. ప్రియులకి ఏం పని ఉంటది? హలో బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు స్నానం చేసినావా, అన్ని చేసినావా? మరి ఫోన్ చేస్తేనే ఫోన్ ఎంగేజ్ వచ్చింది. ఎవరంటేనో ఎవరో పేరో చెప్పుద్ది. ఒకసారి గంట సేపు మాట్లాడింది. ఎవరంటేనో మా నాన్న అంది. వాళ్ళ నాన్న తాగి ఆడపండు కానీ గంట సేపు అవుతుంది. చెప్పమ్మా, దీనికి సమాధానం చెప్పు. అసలు వెళ్ళట్లేదు. ఆయన వేసేటప్పుడు డెలిగేషన్ కి నువ్వు ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వాలి మరి కరెక్ట్ గా. ఏం లేదు అని వదిలేస్తలేగా. మా నాన్నతోనే మాట్లాడుతుంది. మీ నాన్న తాగుబడి ఉన్నాడు కదా అక్కడ, తను చూశాడేమన్నా? అన్నీ అబద్ధాలు. మీకు అంత అనుమానం ఉన్నప్పుడు అమ్మాయి వద్దు అనొచ్చు కదా. ఇద్దరు కావాలని ఎందుకు అంటున్నారు? వద్దు అనే దానికే స్టార్టింగ్ నుంచి నేను డిఎన్ఏ పరీక్ష పెట్టమన్నాను మేడం, టెస్ట్ చేయించుకుందాం. ఇప్పటికీ కూడా ఈవిడికి, ఒక నిమిషం రవి, ఇప్పటికి కూడా ఆవిడకి రమేష్ అనే వ్యక్తితో సంబంధం ఉందనా మీ అనుమానం? ఇప్పటికీ అంటే గతం అని అంటుంది, ప్రియుడు అని అంటుంది, ఇప్పటికీ ఉందని అంటారా? 100% ఎలా చెప్తారు? నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే నన్ను సరిగా ఇంకా సరే మగోడేదో రెక్లెస్ గా ఉండాడు అనుకోండి, ఎందుకు ఉండాలి? ఆడది పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అదేంది మేడం అట్లా అంటారేంటి మేడం? మీరు నాకు అర్థం కాదు. మేడం ముట్టుకోవద్దు నన్ను, నువ్వు దూరం వెళ్ళిపోని. కాదయ్యా, నువ్వు 3 సంవత్సరాల నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళట్లే. ఆవిడ ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడప్పుడు పోతున్నాను కదా మేడం, 3 సంవత్సరాలు కంటిన్యూటీగా లేను కదా మేడం. ఏమ్మా చెప్పాను కదా, నెలకు వారానికి ఒకరస్ అప్పుడప్పుడు వెళ్తున్నాను కదా మేడం. మరి రమేష్ అనేటటువంటి వ్యక్తిని కంప్లీట్ గా నీ మనసులోంచి ఎంతకాలం అయింది తీసేసి? అంటే పెళ్లికి ముందు ఎంతకాలం అయింది? అంటే బలవంతంగా చేశారు, బలవంతంగా అంటే రేపు పెళ్ళి అనగా ఈ రోజు వారం రోజుల గ్యాప్ లో ఒక మనిషిని పూర్తిగా మర్చిపోగలమా?
మర్చిపోలేం కదా సార్. మరి సో నీ మనసులో రమేష్ ఉండగానే రవితో పడుకున్నావు అని అర్థం కదా. అంటే చెప్తున్నా పెళ్లి తర్వాత పుట్టినా, కానీ నీ మనసులో పూర్తిగా రమేష్ అయితే పోలే. అప్పటికి ఇప్పుడైతే నాకు వీణైనా పిల్ల, అంతకు మించి ఎవరు ఇప్పుడు లేరు. రమేష్ ఎక్కడున్నాడమ్మా? ఊరి దగ్గర అక్కడ వాళ్ళ తనకి మీకేం సంబంధం లేదు, మాట్లాడుకోవటం కానీ ఏమీ లేదు. ఈ 3 years బట్టి అతను అటు ఇటు తిరుగుతున్నా కూడా మీకు అతనితో ఎటువంటి రిలేషన్షిప్ లేదు. పెళ్లికి ముందు మీరిద్దరు శారీరకంగా కలవలేదు అసలు. ఒక్కటి ఇంకో క్వశ్చన్, ఆ టైం అప్పుడు ఆ 3rd night అప్పుడు సరే పేర్లు కలవరిస్తాము ఎందుకంటే ఆ జ్ఞాపకాలు వారం రోజుల క్రితమే ఉన్నాయని చెప్పి, ఆ టైంలో ఎందుకు ఆ పేరు కలవరించారు? ఇప్పుడు అదే వైటల్ పాయింట్ అయిపోయింది అతనికి. ఏమై ఉండొచ్చు? ఇప్పుడు తన్నే కదా సార్ ఎక్కువ పిలిచేది పేరు, ఆ పేరుతో పిలిచి పిలిచి ఆ టైంలో నువ్వు ఒక పక్క నుంచి అటువంటి సంబంధం ఏమీ లేదు అని అంటున్నారు. ఆ టైంలో అంటే ఇష్టమైన వ్యక్తి అతనే కదా సార్. ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో నాకు ఇష్టమైన వ్యక్తి తన్నే కాబట్టి మా అమ్మ మా నాన్న తిట్టి బంధులిచ్చి నేను చచ్చిపోతాం లేదు. అదేనమ్మా, నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అతనైతే కనుక వచ్చింది. వినండి, నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అతను అనుకుంటే కనుక పెళ్లి చేసుకున్న అతనికి కష్టం అని చెప్పి అతను పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా న్యాయం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇప్పుడు బహిరంగంగా ఇన్ని కెమెరాల ముందే నా మనసులో కూడా అతనే ఇష్టం అంటే ఆ టైంలో సార్ అది వారమైంది కదా మాకు. అదే ఇప్పుడు మీకు ముందే తెలుసా అండి? ఈవిడకి already తెలియదండి. నేను తెలిసి నేను ఎందుకు చేసుకుంటానండి, మళ్ళీ ఏమిటి ఎందుకు దగ్గర తీసుకుంటాను? అంతకుముందు మీది ఎంతకాలం ప్రేమ? పర్ఫెక్ట్ గా ఏమి లేవు ఇక్కడ. ఎన్ని years ప్రేమ? పర్ఫెక్ట్ గా ఏందండి నాకు అర్థం కాదు. ఇంకెంతకంటే పర్ఫెక్ట్ ఏంటి మేడం? కాదు, 1 year ప్రేమ. 1 year ప్రేమ అంత గాఢమైనటువంటి ప్రేమ అయిందా? అంటే భర్త పక్కలో పడుకుంటుండగా అతను పేరు స్మరించే అంత గాఢమైనటువంటి ప్రేమ? అట్లా అవుతుందనే మ్యారేజ్ చేసేసారు. ఒకటే ఒకటి అంశం అమ్మ, ఒకే ఒక అంశం. మీ తల్లిదండ్రులు ఎంత నిన్ను బలవంతంగా పెళ్లి చేసినా కూడా ఇక్కడ అతను బక్రా అయ్యాడు, అతను బాధితుడయ్యాడు. నువ్వేంటంటే మనసులో అమ్మ కలిసేవా లేదా అనేటటువంటిది వేరే విషయం. అయితే పెళ్లికి ముందైనా అతనికి చెప్పాలి, నా జీవితంలో ఒకడు ఉన్నాడు, వాడినే నేను ప్రేమించాను, వాడినే చేసుకుందాం అనుకున్నాను, బలవంతంగా తల్లిదండ్రులు నీ చేత పెళ్లి కట్టబెట్టారు, సో నేను ఇంకా మానసికంగా పూర్తిగా నేను రెడీగా లేనన్నది అతను చెప్పుంటే కనుక బహుశా ఆ కథ అతనికి అర్థమై ఉంటుంది. కరెక్ట్గా నీ పక్కన పడుకున్నప్పుడు షాకింగ్గా రవి కాకుండా రమేష్ అంటే కనుక అతని మనసు ఈ రోజు అతను చేసినటువంటి పని నేనేం సమర్థించట్లే, కానీ అతని మనసు అనేది గాయపడి ఉంటుందా లేదా ఆ క్షణంలో? మా అమ్మ వాళ్ళు చెప్పొద్దన్నారు సార్, చెప్తా అంటే కూడా. మీ అమ్మ లేదన్నా చెప్తారు, అతనికది ఈరోజు అయ్యింది. నీకు లక్ష్మి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామ్మా? ఇప్పుడు అతను ఏదో వాదిస్తున్నాడు, మొండిగా వాదిస్తున్నాడు, మగాళ్ళంటే ఇలాగే ఉండొచ్చు, ఆడవాళ్ళంటే అలాగే ఉండొచ్చు అని రకరకాల కథలు చెప్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతనికి లేదు, పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం నీకు లేదు. అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వెవరు ఇక్కడ? నీ మెడలో ఉన్న తాలిబట్టు ఓన్లీ ఏంటంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు నిన్ను వచ్చి కట్టబెట్టుకోకుండా అతను నీ మెడలో వేసాడంట, అంతేనా? నువ్వు వేసుకున్నావా? నిజంగా పెళ్ళి అయిందా? పెళ్లి ఏమైనా సార్, నా అంతకు నేనే వేసుకున్నా, తెలుసుకొని ఆయన భర్తతో ఆయన బతుక్కోవాలని నటించిన అంతే. ఇది నిజంగా ఇదంతా నటన. ఏది అతనితో పాటు ఉన్నది? సో నటనే కాబట్టి ఏ రోజైనా నువ్వు వాపస్ వెళ్ళిపోతావు, నీ దారి నువ్వు చూసుకుని నీ జీవితం నువ్వు బతుకుతావు. వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు రావు, నేను రాను. అతనికి రెండో పిల్లంలాగా నువ్వు ఉండవు, ఉంచుకున్న దానిలో ఉండవు. ఇప్పుడు ఏమంటారు అవి? అట్నే చెప్తారండి. ఇద్దరు కొట్లా దూరం ఉండేది నాకు తెలుసు కాబట్టి కలుసుకోవాలని అట్లా చేసిన. ఎందుకమ్మా అబద్ధాలు? 3 సంవత్సరాల నుంచి డ్రామా ఆడేస్తారా? ఆయన పక్కన వాళ్ళ ఆవిడ మీద ఇక్కడ దాకా ఉంది అనుమానం ఆయనకి. వాళ్ళ ఆవిడ సక్రంగా చేర తీసుకో అంటే అతను నా సాయం ఎందుకు కోరుతాడు మేడం? ఇక్కడ సాయం ఎక్కడమ్మా? 3 సంవత్సరాలు అలా ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే అందరికి నువ్వు ఇది చేస్తా ఉంటావా? అందరికీ ఎందుకు చేస్తాం మేడం? అంటే నీకు ఇష్టం ఉందనే కదా చేసావు, నీకు ఇష్టం ఉందనే కదా చేసావు, మరి ఊరికి ఇక్కడ పద్ధతి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇష్టం ఉండే చేసి ఆయన వాళ్ళ ఆవిడ దూరంగా ఉన్నారు అందుకే అంటే అట్లా చాలా మంది ఉన్నారు, మరి తెచ్చుకో. నువ్వు ఎన్ని కథలన్నా చెప్పు. ఏదో మా బంధువు కాబట్టి. అబ్బా ఆపమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వినేవాళ్ళం ఏమన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళం పిచ్చోళ్ళమా? బంధువు అయితే కనుక అందరు మగాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటావా? పిచ్చా నీకేమన్నా? పెళ్ళి అవ్వలేదు అంటున్నావు, తాళిబొట్టు వేసేసుకొని ఎవడో బంధువుకి భార్య కింద తిరిగేస్తావు 3 సంవత్సరాల నుంచి. ఇక వీళ్ళిద్దరిని కలుపుతావు, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు, మళ్ళీ తాళేసుకుని వాడితో తిరుగుతావా? అన్ని ఎందుకు చేస్తాం మేడం? అవతారం ఎత్తావా ఏంటి? నీకు ఇష్టం కాబట్టి చేశానని చెప్పేయమ్మా, ఎందుకు అవన్నీ మాటలు ఏదో మంచిదానిలాగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం నువ్వు విత్డ్రా అయిపోతావు, అంతే కదా? నీకు వీళ్ళతో ఏం సంబంధం లేదు, వాళ్ళు కలిసి వాళ్ళ ప్రయాణం ఉంటారా విడిపోతారా అంటే నీకు కష్టం. ఏమ్మా ఇష్టం లేక చేసినావంటే ఇంకా మీరే న్యాయం చేయాలి. ఏ న్యాయం చేస్తావు? నీకు న్యాయం ఎలా చేస్తారమ్మా? ఎలాగేంటంటే వాళ్ళిద్దరు కలుస్తున్నారంటే నేను వెళ్ళిపోతా అన్నావు కదా, అంతవరకే ఆగి. నేను వదిలిపెట్టను కదండి. నిన్ను ఎలా వదిలించుకోవాలి? ఇక మేడం సార్ చెప్తారు, నువ్వు ఆగు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్
చెప్పండి సార్. ఇదేంటంటే చాలా ఒక వెరీ కామన్ సిచ్యువేషన్ మేడం. అంటే ఏంటంటే ఆడపిల్లలు ఎవరైతే కనుక ఆడపిల్ల కానీ అబ్బాయిలు కానీ ప్రేమించినటువంటి వాళ్ళ జీవితం నుంచి బలవంతంగా తీసుకొచ్చేసి వేరే మగాడికి ఇచ్చి కట్టబెట్టడం అనేది ఏదైతే తల్లిదండ్రులకు ఉండేటటువంటి ఈ ఆలోచన శైలి ఉందో, అంటే మినిమం ఆ అమ్మాయికి కొద్దిగా అమ్మాయి కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించాలన్నా, కొద్దిగా అమ్మాయి నిలదొక్కునేటటువంటి పరిస్థితి, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునేటటువంటి సమయం కూడా ఇవ్వకుండా కేవలం వారం రోజుల్లో తను ప్రేమించినటువంటి ఒక అబ్బాయిని కంప్లీట్గా కట్ చేసేసి పెళ్లి చేయటం అనేది ఇది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత రవి ఎలా మోసం చేశాడు, ఏం చేశాడు అనేది తర్వాత మాట్లాడదాం. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కనుక ఈ అమ్మాయి మెంటల్ ప్రిపరేషన్ అనేది లేదు. నిన్నేమి నిందించట్లేదమ్మా, మీ తల్లిదండ్రులు ఎవరైతే బలవంతంగా అక్కడ తెగొట్టి కలిపారో దాని గురించి నేను చెప్తున్నాను, కానీ నేనేం తప్పు పట్టట్లేదు. నువ్వేంటంటే పెద్దల్ని నొప్పించకుండా, తల్లిదండ్రులు బాధ పెట్టకుండా సాంప్రదాయాన్ని నమ్మి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, నేను దాన్ని హర్షిస్తాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక ఇది కేవలం నీ ప్రేమ, మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఇష్టం కాదు. పెళ్లి అనేటటువంటి సాంప్రదాయాన్ని ఆ క్షణంలో, ఈరోజు లక్ష్మి ఇక్కడ పక్కన పెట్టుకున్నాడు కాబట్టి మనం దుర్మార్గుడు దుష్టుడు అని తిడుతున్నాం, కానీ అప్పుడు ఆ సమయంలో అయితే మాత్రం అతనికి ఎటువంటి లింకు లేదు, ఎటువంటి సంబంధం లేదు, ఇంకో భార్య కూడా లేదు. పెళ్లిని నమ్మి వచ్చాడు. నిజంగా వచ్చినోడైతే కనుక మొదటి రాత్రి కావాల్సినటువంటి అనుభవాలు అయిపోయిన తర్వాత పారిపోయి ఉండొచ్చు. 3 రాత్రులు ఇక్కడ 4 రాత్రులు అక్కడ అలా గడిపి ఉండొచ్చు. 2వ రాత్రి అయినా పారిపోయి ఉండొచ్చు. అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే కనుక నువ్వు ఇందాక మొదట వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు కూడా చెప్పనటువంటి మాట అతను ఇక్కడికి వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? రమేష్ అనేటటువంటి పేరు కలవరించగానే నా మనసు గాయపడిందండి, అది నాకు నచ్చలేదు, నాకు అనుమానం వచ్చింది, ఇతరత్ర సంబంధాలు ఉన్నాయని చెప్పి నా మనసు విరిగిపోయింది, కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఆ రోజు నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశాను, నాకు నమ్మకం పోయింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందో ఇంకా అనుమానం నాకు విపరీతంగా పెరిగింది. ఎందుకంటే కొద్దిగా అంత సహజం కాదు, అంటే ఫస్ట్ 3 నైట్స్లోనే కన్సీవ్ అవటం అనేటటువంటి అంత సహజం కాదు. ఉన్నాయి సందర్భాల్లో, కానీ ఏంటంటే అంత తొందరగా నువ్వు కన్సీవ్ అవటము, రమేష్ అనేటటువంటి పేరుని కలవరించడం, ఈ రెండు ముడిపెట్టుకుని అతను ఏమనుకున్నాడంటే అతని మట్టుకు అతను ఒకటి అల్లుకున్నాడు. ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ కన్సీవ్ అయ్యి నన్ను పెళ్లి చేసుకుందేమో, ఆల్రెడీ ఈ అమ్మాయి మనసులో రమేష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడేమో, తల్లిదండ్రులు మెడొంచి పెళ్లి చేశారేమో అనేటటువంటి ఆలోచనలోకి రవి వెళ్ళిపోయాడు. అంతే కదా రవి? నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది అంటే కనుక డిఎన్ఏ టెస్ట్. నార్మల్గా డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటిది అంత సులభమైనటువంటి ప్రక్రియ కాదు, దానికి చాలా లీగాలిటీస్ ఉంటాయి, మెడికల్ పరంగా కన్సెంట్ అనేటటువంటిది ఉంటుంది, దానికి ప్రత్యేకమైనటువంటి ఫామ్స్ ఉంటాయి, ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంగీకారం ఉంటుంది. అది మీ గోటి జనానికి, మీ గోటి అంటే మీ యొక్క చదువుకు కానీ మీ యొక్క అనుభవం కానీ అది చాలా పెద్ద విషయం, ఎక్కడో టీవీలోనో సీరియల్స్లోనో వినేటటువంటి అంశం, కానీ నిజానికి అది ఏంటి అనేది తెలియనటువంటి దాన్ని మీరు ఏం చేశారు అంటే కనుక డిఎన్ఏ టెస్ట్ ఎందుకని చెప్పి కొంత డ్రాగ్ చేశారు. మీరు ఆ డ్రాగ్ చేయడంతో నిజంగా తప్పు లేనటువంటి వ్యక్తులు పరిగెట్టుకుని ముందుకు వచ్చి డిఎన్ఏ టెస్ట్ అక్కడే తేల్చుకుందాం అని అనుంటే కనుక కొంతవరకు మనిషి ఆగుండేవాడు. అది అనలేదు మీరు. నో డిఎన్ఏ టెస్ట్ అనేటప్పటికీ అతను ఇంకా ఈ 3 అంశాల వల్ల కన్ఫర్మ్డ్గా ముద్రేసేసుకుని ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చినటువంటి నా భార్య ఫస్ట్ టైమర్ కాదు సెకండ్ టైమర్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి ఏంటంటే వెతుకులాట్లో పడ్డాడు. నాకు తెలియదు కదా సార్, ఆమెను తొలుకొచ్చుకుంటాడు అంతా. అది చెప్తానమ్మా, లక్ష్మి లాంటి వాళ్ళ వ్యక్తులు దొరకటం, ఇలాంటి వాళ్ళని పట్టుకోవటం అనేటటువంటిది కష్టసాధ్యం కాదు. ఎందుకంటే లక్ష్మి ఇందాక నుంచి మాట్లాడినటువంటి మాటలు మహా అయితే పట్టుమని 4-5 మాటలు మాట్లాడింది. ఒక మాటకి పొంతన కూడా లేదు. ఎందుకమ్మా వచ్చావు అంటే కనుక అతను చుట్టం కాబట్టి, పక్కన కూర్చున్నాడు కాబట్టి, ఒకే ఆఫీసులో కాబట్టి, ఆ అమ్మాయి లేదు కాబట్టి, ఆ అమ్మాయి చూసుకోవట్లేదు కాబట్టి నేను కూర్చున్నా. పెళ్లి చేసుకున్నామంటే చేసుకోలేదు, మరి మెడలో తాళి ఏంటంటే కనుక నేను అటు ఇటు వెళ్లకుండా నా మెడలో అతను వేసాడండి అని అంటుంది. అతను వేయటం ఏంటి, పెళ్లి చేసుకోవటం ఏంటి, లెక్క ప్రకారం అది పెళ్ళే కదా. నెంబర్ 1 అంటే ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలు ఎక్కడ పొంతం లేదు. అంటే ఐదర్ ఇది తెలియనితనం అనాలా, లేదంటే తాత్కాలికమైనటువంటి సంబంధం, కేవలం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో కూడినటువంటి సంబంధం అనుకోవాలా అనేటటువంటిది అది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నెంబర్ 2 ఏంటంటే బిడ్డ గురించి. ఏంటమ్మా ఆ బిడ్డ అంటే కనుక అసలు నీ పాత్ర ఏంటి అక్కడ డిఎన్ఏ టెస్ట్లో ప్రూవ్ అవుతేనేంటి, ప్రూవ్ అవ్వకపోతేనేంటి, అతని బిడ్డ అయితేనేంటి, ఇంకోళ్ళ బిడ్డ అయితేనేంటి, అసలు నీదేంటి? ఆ బిడ్డ లెక్క తేలిన తర్వాత అప్పుడు మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, అప్పుడు లీగల్గా మేము ముందుకు వెళ్దాం అన్నట్టు అనుకుంటున్నాం అంటాం. అది కూడా పొంతం లేనటువంటి సంబంధం. ఫైనల్గా కట్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ నేను బలవంతంగా అమ్మాయిని కూర్చోపెట్టి, అమ్మాయి ఇది పద్ధత, ఇది వ్యవహారమా, అసలు నువ్వెవ్వరు, నీ క్యారెక్టర్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అంటే, లేదండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బతకనివ్వండి, నా దారి ఏదో నా చూసుకుంటానని చెప్పి అసలైనటువంటి మాట అంది. కాబట్టి అట్లీస్ట్ ఆ మాట అన్నందుకన్నా మిగతా అంశాల గురించి అంత తలా తోక లేకుండా మాట్లాడినా కూడా ఆ ఒక్క అంశం అన్నందుకు మాత్రము ఆ అమ్మాయిని నేనేమి పెద్దగా అనాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అయితే తప్పుకోవటానికి ట్రై చేస్తుంది. ఇంకా రవి ఇక్కడ ఏంటంటే నాన్న, నువ్వు చేసినటువంటి పనిని నేను హర్షించట్లేదు.
ఇక్కడ రమేష్ అనేటటువంటి వ్యక్తి నా పక్కన పడుకున్నటువంటి భార్య కలవరించటం వల్ల నా మనసు గాయపడటం వల్ల నేను ఇంట్లోంచి పారిపోయి ఆ తర్వాత ఆ అమ్మాయి తప్పు చేసినటువంటి అమ్మాయిలను నేను చూస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి అలా బిగ్గరగా మాట్లాడి గట్టిగా అరవటం అనేది నేను తట్టుకోలేక లక్ష్మితో కనెక్ట్ అయ్యాను అంటే కనుక ఇది ఇది సమాజంలో నలుగురు హర్షించి ఒప్పుకునేటటువంటి అంశం కాదు. నీ భార్య క్యారెక్టర్ కరెక్ట్ కాకపోతే నీ భార్య క్యారెక్టర్ ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పి ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఒక రోజు కాకపోతే 100 రోజులు ప్రయత్నం చేయాలి. ఇరువైపులు అరువైపులు పెద్దవాళ్ళని కూర్చోపెట్టాలి. అసలు రమేష్ అనేటటువంటి క్యారెక్టర్ ఎంతకాలం తన జీవితంలో ఉన్నాడు అనేటటువంటిది ఇన్వెస్టిగేట్ చేయాలి. లేదంటే ఇరుగు పొరుగు నలుగురిని అడిగితే కనుక చెప్తారు. ఎందుకు నాకు చెప్పకుండా ఈ విధంగా మోసం చేశారనేటువంటి ప్రశ్నకి బదులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేయాలి. మీరు అలా చేయకుండా మీరేం చేశారు అంటే కనుక ఈ పెళ్ళి ఇంక ఇక్కడితో అయిపోయింది, ఇక్కడ మనతో సంబంధం లేదు, ఈ పెళ్ళిలో ఉన్నట్టుగానే ఉందాం, వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళిపోదాం, పెద్దల సమక్షంలో ఒక విధంగా ఉందాం, వచ్చి పోతూ ఉందాం, శారీరకమైనటువంటి సంతోషం సుఖం ఇవ్వద్దు, వేరే అమ్మాయిని ఎత్తుక్కుందాం, ఆ అమ్మాయి పక్కన ఉంటే ఉంది లేదంటే పెళ్లి చేసుకుంటా ఉందాం అని చెప్పి ఈ విపరీతమైనటువంటి విచ్చలవిడితనం అనేది మీకు వచ్చేసి ఇది ఖండించేటటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే చాలా బాధ కలిగించే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆవిడ్ని ఏడిపిస్తున్నారు మీరు. ఏది నువ్వు ఆ రమేష్ అనే ఒక్క పేరు తలిచేవు కాబట్టి ఏడిపిస్తున్నారు. అంతకుముందు నీకు రమేష్తో ఒక రిలేషన్షిప్ ఉంది, అది నాకు చెప్పలేదు కాబట్టి ఏడిపిస్తున్నారు. DNA టెస్ట్ చేసుకోలేదు కాబట్టి ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే పుట్టినటువంటి ఆ బిడ్డ యొక్క జీవితాన్ని సంక్షోభంలో లాగుతున్నారు. అంటే ఇదంతా కూడా ఏదైతే ఉందో ఈ డ్రామా, ఈవిడ రావటం, ఆవిడ అలా చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా మీ బిడ్డకి తెలిసేటటువంటి అంశాలు. ఇక్కడ నమ్మకాలు అనేటటువంటిది పోతాయి. ఒక కుటుంబంలో ఉండేటటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటి పోతాయి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే కనుక అంత కఠినంగా మీరు మాట్లాడుతున్నా కూడా ఎక్కడో చోట మీ లోపల కూడా ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్నది ఉంది అని నేను నమ్ముతున్నా. ఇలాంటి ఆడవాళ్ళు నాకు అటో 10 ఇటో 10 మంది ఉన్నారు అంటే అది వేరే విషయం. అక్కడ నా మనసు గాయపడింది కాబట్టి ఇవన్నీ తెచ్చుకున్నాను అనేటటువంటి అంశాన్ని ఓకే నేను నమ్ముతున్నాను. ఆ అమ్మాయి విత్డ్రా అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. కానీ బిడ్డ మీద కూడా ఒక రిమార్క్ వేసి, ఆ అమ్మాయి మీద కూడా, ఆ బిడ్డ మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసి, నీ తండ్రి నేను కాదు, నీ తండ్రి వేరేవాడు ఉంటాడు, ఆ DNA టెస్ట్ ప్రూవ్ అయిన తర్వాత అప్పుడే నేను తండ్రి పాత్రను పోషిస్తానని చెప్పి ఆ బిడ్డని పరీక్షలో పెట్టడం అనేది నాకు చాలా బాధ కలిగించేటటువంటి అంశం రవి గారు. సో ఇక్కడ రెండు అంశాలు. మీకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే రవి గారు, మీకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే ఏమీ లేదు, మీరు విడాకులు తీసుకునేటటువంటి ప్రక్రియలో వెళ్ళండి, ఆ అమ్మాయి గుడ్ బై చెప్పండి, ఆ బిడ్డని ఆవిడని ఏ విధంగా కాపాడుకుంటారో ఆర్థికంగా అనేటటువంటి లెక్క తేల్చుకో. తర్వాత ఈవిడతో మీరు ఉంటారా ఊగుతారా అనేటటువంటి వేరే విషయం. కానీ ఈ మొత్తం డ్రామాలో ఏంటంటే బిడ్డ హైలైట్ అయిపోవటం అనేటటువంటిది చాలా ఖండించేటటువంటి, బాధ కలిగించేటటువంటి అంశం. ఆ బిడ్డ ఏం తప్పు చేసిందండి? ఆ బిడ్డ ఏమన్నా రమేషే నా తండ్రి అని చెప్పి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందా? రాలే కదా. ఒక్క నిమిషం నేను మాట్లాడతా అని అనలే కదా. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మీద మీకు నమ్మకం ఉందా? ఆ అమ్మాయి అంటే ఇష్టమా, కష్టమా, ఉండాలనుకుంటున్నారా, ఊడాలనుకుంటున్నారా, అది మీరు లెక్క తేల్చుకోండి. బిడ్డ యొక్క ప్రస్తావన మాత్రం ఈ వేదిక మీద మాత్రం దయచేసి DNA టెస్ట్ అనేటటువంటి భయంకరమైనటువంటి అంశాలు ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. అమ్మ నువ్వు పోయి DNA టెస్ట్ చేసుకో అని చెప్పి మేము అమ్మాయికి కూడా చెప్పం. ఎందుకంటే మీ నోటు వెంట మీరు ఏమన్నారంటే DNA టెస్ట్ అటొచ్చినా ఇటొచ్చినా ఆవిడ కాదండి, ఈవిడే కావాలి, లేదంటే ఇద్దరితో ఉంటానని మీరే అన్నప్పుడు ఆ బిడ్డను ఈరోజు ప్రశ్నార్థకంగా చేసి సెంటర్లో పెట్టడం అనేది నేను ఒప్పుకోను. ఆవిడతో ఉంటారో ఉడతారు. ఈవిడ సంగతి ఏంటంటే ఈవిడ తెగిన గాలిపట్టం. ఆవిడ వెళ్ళి ఒక చెట్టుకు చిక్కడిపోయింది, అది మీరు. ఆవిడ భవిష్యత్తు అనేటటువంటి ఆవిడకి అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక కనువిప్పు వచ్చి నా దారిని నేను పోతానని ఆవిడ అంటుందే కానీ ఒకప్పుడు ఆవిడ పోకపోయినా కూడా, మీరు వదలకపోయినా కూడా ఆవిడ జీవితం అనేటటువంటిది కుక్కలు చించిన విస్తరి అనేటటువంటిది ఈరోజు ఆవిడకి అర్థమైంది. అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడేటటువంటి ఈ 4 బాటలు బట్టి మీకు ఒక కనువిప్పు వచ్చింది అనేటటువంటిది నేను అనుకుంటున్నాను రవి గారు. దయచేసి ఆ బిడ్డకి న్యాయం చేయండి. నేను అనేది ఏంటంటే ఆ బిడ్డని ఒక ఏదో ఆవిడేదో ఆ బిడ్డ ఏదో తప్పు చేసినటువంటి వ్యక్తిగా, ఆ బిడ్డ ఏదో పాపం పని చేసినటువంటి విధంగా దయచేసి చిత్రీకరించకండి. బిడ్డను స్వీకరించండి. దాంతోపాటు మీ భార్యను కూడా స్వీకరించవలసిందిగా నా విజ్ఞప్తి. ఈవిడ దారి ఈవిడ పోతుంది, ఈవిడతో మీకేం సంబంధం లేదు. ఆవిడని మీరు పెళ్లి చేసుకున్నా, తాళి కట్టకపోయినా, ఏదో లైసెన్స్ అనేటటువంటి విధంగా ఒక ముద్ర వేసినా, ఏదైనా కూడా ఆవిడ దారి ఆవిడ పోతుంది. ఆవిడ వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో తగులుకుంటుంది. ఆవిడని వదిలేసేయండి. ఆవిడకి న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి ఆవిడ అంటుంది. ఆవిడకి ఏం న్యాయం చేయాలి? ఆవిడ వచ్చి చిక్కుకున్నటువంటి ఊబిలో మనం ఏం న్యాయం చేయాలి? ఒకసారి ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. మేడం 3 years నుంచి నడుస్తున్న ఈ అనుమానం అనేది ఏదైతే ఉందో, మనం ఇట్లా చిటికేసేసి ఆయన బ్రెయిన్లోంచి క్లియర్ చేసేసి బస్ సూపర్ అండి అని కౌన్సిలింగ్ ఇచ్చేగానే ఒక అరగంటలో అంతా మారిపోయి అద్భుతంగా ఆవిడ తీసుకొని వెళ్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ ఈ స్టేజ్ మీద.
ఇక్కడ నేను మాట్లాడాల్సిన టాపిక్స్ మూడు విషయాలు మెయిన్గా చెప్తామని. ఒకటి, బిఫోర్ మ్యారేజ్ ఉన్న లవర్స్ గురించి కుదరక పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల అటువంటి వ్యక్తుల గురించి మ్యారేజ్కి వచ్చిన వ్యక్తికి చెప్పడం అవసరమా అవసరం లేదా. 2, DNA టెస్ట్లు వీళ్ళు అడిగితే వీళ్ళు చేసేసుకోవచ్చా, లీగల్గానే చేయించుకోవాలా. 3, ఈవిడ చేసింది తప్ప, ఎవరు తప్పు చేశారు, ఎవరు క్రైమ్ చేశారు, ఈ 3 విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తే ఎవరు ఏంటి అనేది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం బెటర్. ఎప్పుడు కూడా మనం అలా అనుకుంటాం, కానీ ప్రతి వ్యక్తి యొక్క సహజ లక్షణం అండి, టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి అవతల వ్యక్తి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం కానీ, లవ్ చేయడం కానీ, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయి ఉంటారు. చేసుకుందామనే లవ్ చేస్తారు, ఊరికే గాలి తిరుగుదామని ఎవరు లవ్ చేయరు. కానీ సిచ్యుయేషన్స్ వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, లేదా వాళ్ళ ప్రవర్తన వల్ల కొన్ని రోజులు అట్లా జర్నీ చేసిన తర్వాత ఆ వ్యక్తి నచ్చకపోవడం, డ్రాప్ అయిపోవడం, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం ఉంటుంది. ఇలా ఒక లవర్ ఉన్నాడండి అని అది ఆయనైనా ఈవిడైనా పార్ట్నర్కి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా లైఫ్ మొత్తం ఆ హెరాస్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 100% ఎవరు చెప్పరు. ఎవరైనా ఉత్తములు చెప్పుకున్నా కూడా అవతల వ్యక్తి కన్సిడర్ చేసే దాని మీదే ఉంటుంది, కానీ 90% అలా చెప్పకపోవడం క్రైమ్ కాదు, తప్పు కాదు. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేసేనివ్వండి, ఒక పార్ట్నర్ తప్పు చేశారు అంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. దట్టు లవరు అంటే, ఈ రోజున లవర్ అంటే అట చూసుకుంటూ ఉండే వ్యవహారం కదా. లవర్ అంటే అన్ని అయిపోయినాయి అనే ఒక సీన్లో ఉన్నప్పుడు అవతల జెంట్ అనే పార్ట్నర్, భర్తగా వచ్చిన వ్యక్తి అంత ఆదర్శంగా కంటిన్యూ అవుతాడంటే మేబీ ఆ సిచ్యుయేషన్కి పెళ్లి చేసుకుంటాడేమో. కానీ ఏదన్నా గొడవ జరిగింది అంటే ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ పలానా వాడితో ఇట్లా తిరిగావు, నువ్వు వచ్చి నాకు చెప్తావా అంటే, ఇలాంటి పనులు చేసేటప్పుడు అదొక ఆయుధంగా వాడి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారనేది మనం డిసైడ్ చేయలేం చెప్పకపోయినా, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నారనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ తప్పులో ఆ అమ్మాయి ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న సహజ మిస్టేక్స్ ఆ అమ్మాయిది ఒకటి. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఓ మంచి కుటుంబం అనుకుని అబ్బాయిని తీసుకొచ్చి ఏదో పెళ్లి చేశారు, అది షార్ట్ టైంలోనే అయిపోయింది. అంత షార్ట్ టైంలో అవతల వ్యక్తిని మర్చిపోతుంది అంటే మేబీ మర్చిపోవాలి, కానీ అనకూడని సందర్భంలో అనింది. ఆ పేరు ఉచ్చరించడం కానీ, మాట్లాడడం కానీ, అది మీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఇందాక నేను ఆ టాపిక్ ఎందుకు చెప్పాను అని. ఒక భర్త అనే క్యారెక్టరు అంత ఉత్తమంగా యాక్సెప్ట్ చెయ్యరు భార్యకి లవర్స్ ఉన్నారు అని. జస్ట్ ఒక మాట, ఒక అనకూడని పరిస్థితిలో అనింది కాబట్టి అది పట్టుకొని 3 years నుంచి ఆయన ఇట్లా ఈ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు కాబట్టి ఈ పుట్టిన పిల్ల నాకు పుట్టల, 3 daysకి నేను కలవగానే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుందా, ఇదేదో తేడా వ్యవహారం, ఈ వంక పెట్టుకుని ఈ అమ్మాయిని వదిలేయడానికి నాకున్న అవకాశం అంటే అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఆ ఒక్క మాటనే యాక్సెప్ట్ చేయలేక ఆవిడ తప్పు చేసిందా, నిజమా కాదా, ఆ DNA టెస్ట్ ఏంటి, లేకపోతే పంచాయతీలు ఏంటి, లేదా కోర్టుల చుట్టూ తిరగడం ఏంటని ఆయన డిసైడ్ చేసుకోవడం మానేసి ఈవిని ఉంచుకోవాలా వదిలేయాలని డిసైడ్ చేయకుండా, ఒక లేడీ తప్పు చేసింది కాబట్టి నేను పెద్దగా ఇంకెవరితోనన్నా తెచ్చుకొని పెట్టుకుంటే నన్ను అడగడానికి ఈ అమ్మాయికి వాయిస్ ఉండదు. ఆవిడ చేసింది బిఫోర్ మ్యారేజ్ చేసిన మిస్టేక్ని ఆయన 1.5 monthలో కొలీగ్ క్యారెక్టర్లో ఉన్న ఒక ఆవిడని తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి, సార్ ఎటు కూర్చుంటారండి అంటే వెళ్ళి ఆవిడ వైపు కూర్చున్నాడు. అక్కడ అర్హతే లేదు. మరి వాళ్ళిద్దరు చెప్తున్న స్టోరీలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన్ని ఇక్కడ మనం కలిపి పంపించినా అదేదో షో కోసం పంపించినట్టే ఉంటుంది తప్ప రియాలిటీ ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క మాటలు, మాట్లాడిన విధానం వెంటనే మారిపోయేంత అయితే అనిపించట్లే. ఎందుకంటే డే 3rd విన్న డైలాగ్ని 3 years కంటిన్యూ చేస్తూ ఆ అమ్మాయికి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక స్త్రీతో 3 years నుంచి లివింగ్లో ఉన్న వ్యక్తి తాళి కూడా కట్టేసి ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి ఆయన మాట్లాడుతున్న వ్యవహారం. సో అసలు ఆయన ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే ఒక్క డైలాగ్ చాలు. నువ్వు థర్డ్ రోజు ఆ ఫస్ట్ నైట్లు జరుగుతున్న 3వ రోజే నువ్వు ఆ సందర్భంలో ఒక వ్యక్తిని మాట్లాడావు, సో నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఆయన పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టొచ్చు. ఈ అమ్మాయి ఆల్రెడీ అత్తగారికి చెప్తుంది, అమ్మా నాన్నకి చెప్తుంది, ఈయన దగ్గరికి రావట్లేదని, పిల్ల పుట్టేసింది, అప్పుడు కూడా మాట్లాడలే ఏమి. DNA టెస్ట్ అని ఆ పాప పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. దానికంటే వదిలేయడం బెటర్. ఆయన అన్నిసార్లు అడిగి హెరాస్ చేయడం కంటే అది చాలా పెద్ద హెరాస్మెంట్. ఎవరికి పుట్టారు అనేది ఆ అమ్మాయికి తెలుసు, ఈయనకి తెలుసు, కానీ అప్పటికే ఈవిని కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా కంటిన్యూ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేసుకోవాలి అంటే ఆయనకున్న అవకాశం ఈ DNA టెస్ట్ ఆవిడ అట్లాగో చేయించుకొని ఉంటుంది. భూ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీరు DNA టెస్ట్లను అడగగానే DNA టెస్ట్కి యాక్సెప్ట్ చేయరు. DNA టెస్ట్ గురించి సెకండ్ పాయింట్ మాట్లాడుతున్నా. DNA టెస్ట్ చేయించే రైట్స్ ఏ పార్ట్నర్కి లేదు.
ప్రైవేట్గా ఎవరైనా డిఎన్ఏ టెస్టులు చేయించుకొని సీక్రెట్గా బ్లడ్ తీసుకొని వెళ్ళిపోయి డిఎన్ఏ టెస్టులు చేయిద్దామంటే అది చాలా పెద్ద క్రైమ్. అందులోనూ తల్లికి ఇష్టం లేకుండా చేయించడం కుదరదు. మీకున్న లీగాలిటీ ఏంటి? అదేంటి మరి డిఎన్ఏ టెస్ట్ చేయకపోతే ఆ పుట్టిన పిల్ల నాకా కాదా నాకు ఎట్లా తెలుస్తుంది? నా హక్కులు నాకు డ్యామేజ్ అవుతాయి అంటే మీరు పద్ధతిగా కోర్టుకు వెళ్ళి ఆవిడ మీద కేసు ఫైల్ చేయాలి. నాకు ఈ అమ్మాయి వద్దండి, ఈ అమ్మాయి థర్డ్ రైట్ రమేష్ అనేవాడిని కలవరించింది, 3 రోజులు మేమిద్దరం కలిసినందుకే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈ పిల్ల మీద నాకు డౌట్ ఉంది, ఈ పుట్టిన పాప డిఎన్ఏకి పర్మిషన్ ఇవ్వండి అని పిటిషన్ వేసుకుంటే కోర్టు గవర్నమెంట్ అథారిటీస్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి డైరెక్షన్ ఇస్తారు. ఇవ్వాలా వద్దా అని కూడా మీ కేసును బట్టి డిసైడ్ చేస్తారు. మీరు పక్కన ఈ దుకాణం పెట్టుకుని వెళ్ళి నేను పతివ్రత శ్రీరామచంద్రుడిని అంటే ఇవ్వరు. మీరు కరెక్ట్గా ఉండి అడిగితే అరే అబ్బాయి లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం అని అప్పుడు ఇస్తారేమో. అది రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో ఏ కేసులోనూ డిఎన్ఏ టెస్ట్లు ఉండవు. ఆవిడ కాదు అన్నంత మాత్రాన మీరు ఇదే పని పట్టుకొని ఆ వంకతోటి ఇక్కడ కంటిన్యూ చేయడం కుదరదు. అంటే మీకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే కోర్టు పర్మిషన్ తోటే తప్ప అడిగి 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 3 years నుంచి ఆవిడకి మెంటల్ హెరాస్మెంట్ మీరు క్రియేట్ చేసినట్టు లెక్క. ఆ అమ్మాయికి ఆ లీగాలిటీ తెలియక ఈ రోజుకి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల. ఎందుకంటే 4 గోడల మధ్య ఆల్రెడీ ఉంచారు. కుటుంబం నడుస్తుంది, తిండి నడుస్తుంది, చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు కాకపోతే రేపైనా భర్త వస్తాడు కదా అని 2 నెలలకు ఒకసారి వస్తున్నావు, పక్కన పడుకుంటున్నావు. నీకు అంత ఇష్టం లేనప్పుడు అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నెలకు ఒకసారి వెళ్తున్నావు. బాబు మరి అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే వెళ్తున్నాను కదా మేడం నెలకు ఒకసారి అన్నావు. నీకు ఒక అనుమానం ఉంది కదా. అనుమానం ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు వద్దంటే ఆ క్యారెక్టర్ లెస్, నేనేం శ్రీరామచంద్రుడిని, నేను అసలు ఈ అమ్మాయిల మొహాలే చూడను అని నువ్వు కదా కూర్చోవాల్సింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకు వాడేస్తున్నావు అమ్మాయిని? రెగ్యులర్గా అక్కడ ఉంటున్నావు, 29 days అక్కడ ఉంటున్నావు, ఒక రోజు ఇక్కడ ఉంటున్నావు. ఏ రకంగా నువ్వు గొప్పోడివి? ఈ అమ్మాయి చేసింది ఎవరినో లవ్ చేయడం తప్పు, అది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు చేసింది క్రైమ్. ఒక అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడానికి డిఎన్ఏ టెస్ట్ అని అరేంజ్ చేస్తున్నావు, ఫిజికల్గా దగ్గరికి వెళ్ళట్లేదు, పైగా అక్కడ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళి వాడుతున్నావు. ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయి దగ్గర కూర్చొని మేడం నాకు ఇద్దరు కావాలంటున్నావు. ఏ రకంగా నువ్వు మంచోడివి? ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయి ఏమైనా చేసిందంటే మీరు ఇక్కడ చేస్తున్న ఎలిగేషన్ ఫోన్లు మాట్లాడుతుందండి అని. ఈ రోజుకి ఆ రమేష్ అనే క్యారెక్టర్ని మీరు పట్టుకోలేదు. ఏ రకంగా వచ్చి ఇక్కడ మాట్లాడతారు మా దగ్గర? ఇక్కడ ఆ అమ్మాయి చేసిన తప్పు కంటే మీరు చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈవిడ విషయానికి వస్తే చాలా నెమ్మదిగా ఎవరినో ఉద్ధరించడానికి అసలు ఒక స్త్రీనే శత్రువు అంటే ఇట్లాంటి కేసులు వింటేనే తెలుస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది, నువ్వు వచ్చి పతివ్రతలో మాట్లాడుతావు. నువ్వెక్కడ పతివ్రతవి? ఆ పిల్ల ఎవరినో లవ్ చేసింది, నువ్వు చేసింది ఏంటి? అక్రమ సంబంధం, హీనమైన రిలేషన్ ఇది. ఆవిడకు ఒక భర్త ఉన్నాడు, ఆవిడకు ఒక వ్యవహారం ఉంది, ఆయనకు ఒక భార్య ఉంది, వాళ్ళకు ఒక కుటుంబం ఉంది. అది లీగల్ గా విడిపోయిన తర్వాతే కదా నువ్వు ఎంటర్ అవ్వాలి. ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వు ఎక్కడ పనికొస్తావమ్మా? ఈవిడ 10% చేస్తే నువ్వు 99% చేసావు. ఏ రకంగా నిన్ను అక్కడ కూర్చోబెట్టి మాట్లాడతావు? మీ ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేయాలా? నిన్ను కలిపే ఉద్దేశం నాకు లేనే లేదు. ఏది ఇద్దరు ఉండేది ఏంటి గోంగారు? ఎవరితో ఉండాలని ఆవిడ డిసైడ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే ఈ వీడియోని మేము అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేస్తే అలా వెళ్ళి మీ ఇద్దరిని జైల్లో వేస్తారు. ఎందుకంటే ఆవిడ తాళబొట్లు మేము పెళ్లి కాలేదంటే మీరిద్దరూ చెప్తే సరిపోదు, మాకు టీం ఉంది, మేము చేయాల్సిన ఎంక్వైరీలు చేస్తాం. మీరిద్దరూ ఇంట్లో కట్టేసుకున్నారు తాళి. ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు డైలాగ్, ఆవిడ మీద ఇంకెవడో ఖర్చు వేయకుండా. నీకున్న అనుమానాలకి ఆవిడకి తాళి లేకపోతే ఇంకోటి ఖర్చు వేస్తాడని నీకు తెలుసు. సరే నీకు అర్థమవుతుందా తల్లి? నువ్వు ఆ తాళి వేసుకోకపోతే నీ మీద ఎవడో ఖర్చు వేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ నీతో ఇదే దుకాణం ఆయన ఇంకొక ఆవిడని పెట్టుకొని ఈవిడ ఆల్రెడీ ఎవడో ఖర్చు వేసాడంటే ఆఫీస్కి వెళ్తుంది వస్తుంది అని. అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఉత్తముడు అని నువ్వు అనుకోకూడదు. ఇక్కడ ఒక స్త్రీకి మోసం చేస్తే నీకు న్యాయం చేస్తాడని ఎలా అనుకున్నావు? వాళ్ళ దుకాణం ఏదో కంప్లీట్ అయినాక కదా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. మీరు 100% రాంగ్ తల్లి. ఇక్కడ సార్ మీ గురించి మాట్లాడడానికే లేదు. దారుణం తెలుసా? మీరు ఎంత మంచోడు 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 అన్నట్టు మాట్లాడుతున్నావు. Day 4th నుంచి మీరు చేస్తున్నదంతా క్రైమే. మీకు అన్యాయం జరిగింది ఎప్పుడు? 3rd night మీకు తెలిసినప్పుడు పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టాలి. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడన్నా పంచాయతీ పెట్టాలి. ఆ అమ్మాయిని తరిమేయాలి ఇంట్లో నుంచి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ వ్యక్తి. మీకు జరిగింది అన్యాయం. అక్కడ జరిగిన చిన్న తప్పుకి మీ అన్యాయాన్ని బయట పెట్టకుండా అలాగే అన్ని నడిపించేస్తూ ఇక్కడికి దొంగడం నడిపించేసి మీరేమంటున్నారో తెలుసా? ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి నన్ను జీవితకాలం ఇట్లా భరించాలి అని. ఏ స్త్రీ కూడా అలా భరించదండి. భర్త పూర్తిగా తనకే కావాలి. నాకు వద్దు ఇట్లాంటి వాడు అంటే మేము అసలు హ్యాపీగా అసలు మీ ఇద్దరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. కానీ కర్మ అమ్మాయి నాకు భర్త కావాలండి అంటుంది. ఇక న్యాయం చేయాల్సింది ఆ అమ్మాయికి. మీరు చేసిన క్రైమ్కి పనిష్మెంట్ ఇవ్వాలా లేదనేది ఆవిడ ఆలోచించుకోవాలి. మీరిద్దరు కలిసి ఉండరా అంటే 100% మీరు ఆ అమ్మాయిని అయితే వదలరు. మీరు మాట్లాడుతున్న విధానానికి ఆవిడ ఇక్కడ ఏదో మేము తిట్టామని డ్రామా ఆడతాం తప్ప ఆవిడ మిమ్మల్ని వదలదు. ఈవిడేం చేయాలనేది మేము ఇప్పుడు ఆలోచించాలి.
మీరేమంటారు, ఇద్దరు కావాలంటారు. ఈ హెరాస్మెంట్ జీవితకాలం నడిపిస్తారు కదా. ఇందులో ఇంకో కర్మ ఏంటో తెలుసా, మీరు చాలా పాపం కూడా మూట కట్టుకుంటున్నారు. ఒక పిల్లని నాకు పుట్ల అని జీవితకాలం మీరు DNA టెస్ట్ కోసం అడుగుతారు చూడు, ఏదో ఒక రోజు ఆ పిల్లే మీకు గత అవుతుందండి. ఆ రోజు మీరు ఎంత పశ్చాత్తాపడినా యూజే లేదు. మీకోసం ఇక్కడ DNA టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు, కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రమేష్ అనేవాడే గోంగూర ఎక్కడ లేడు, సీన్లోనే లేడు. ఆ పిల్ల ఎవరితోనూ మాట్లాడలా, మేము ఆల్రెడీ ఎంక్వైరీలు చేసామని. ఆ అమ్మాయి పర్ఫెక్ట్, మీరిద్దరే క్రిమినల్స్ ఇక్కడ. చెత్త క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే మీరిద్దరు ఇక్కడ. నాన్న ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? ఇలాంటి భర్తని మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద నీకు అంటగట్టి పంపించాం. ఎందుకంటే ఆయన రియలైజ్ అవ్వాలి, ఆయన మారాలి. ఆయనకి పనిష్మెంట్ ఇస్తావా, కోర్టుల చుట్టూ కేసులు వేస్తావా, నువ్వు ఆ ఇల్లు వెకేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇంట్లో ఉండు, మీ అత్త మామలతో కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. కానీ ఆయన చేసిన తప్పుకి నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే అన్ని రకాల కేసులు ఆ ఇంట్లోనే ఉండి వేసే హక్కులు నీకున్నాయి. మెయింటెనెన్స్ వస్తుందమ్మా, ఈ మధ్య మెయింటెనెన్స్ ఎరగదీస్తున్నారు, గట్టిగా ఆర్డర్ అవుతుంది. కాలు మీద కాలు వేసుకుని బతకొచ్చు నువ్వు. ఇలాంటి వ్యక్తికి ఆ పనిష్మెంట్ బెటర్ అనేది నా ఉద్దేశం. లేదు మేడం, మా ఆయన నాకు వచ్చేసేస్తారు. అది ఇలాంటి బంగారం లాంటి పిల్లను వద్దనుకుంటున్నావు నువ్వు. ఏం చెయ్యాలి ఇట్లాంటి వాళ్ళు? మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగేస్తారు. వీళ్ళేమో పతివ్రతలాగా మాకు భర్తే కావాలండి అంటారు. కనీసం నీకు పనిష్మెంట్ ఇప్పించడానికి కూడా అమ్మాయి రెడీ అవట్లా. ఇలాంటి అమ్మాయి నాకు కాదనుకుంటున్నావు. ఇప్పుడు ఆలోచించండి సార్, మీ మనస్సాక్షికి ఎవరు ఇక్కడ, మీ ఇద్దరు ఎవరు కరెక్ట్గా ఉన్నారని చెప్పండి సార్. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? మీ మనస్సాక్షికి ఒకసారి అనుకుని ఆలోచించి చెప్పండి. ఇలాంటి బంగారం లాంటి భార్యను కాదనుకుని మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు మీకు కౌన్సిలింగ్లు ఇవ్వాలి మేము? మీ ఇద్దరు కలిస్తే వదిలేస్తానని చెప్పింది ఆవిడ, మీతో ఉంటానని కూడా చెప్పట్లా. సిగ్గులేకుండా నువ్వు వెనకాల పడుతున్నావు అక్కడ. ఈవిడేమో నా భర్తే కావాలంటే ఏం చేసినా పర్లేదండి అంటుంది. చెప్పండి ఏం చేద్దాం, మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అదే. సరే మేడం, నా తప్పు నేను తెలుసుకున్నాను. వచ్చి ఇక్కడ కూర్చోండి మీరు. అమ్మ, మా పర్సనల్ రిక్వెస్ట్, ఈయనకి మళ్ళీ మేము కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ క్షణానికి మేమేమో నమ్మట్లా, కానీ కనీసం ఒక 10% రియలైజ్ అయ్యాడు. మీరు ఆయన మీ దగ్గరకు వస్తుంటే దయచేసి రానివ్వకండి. మీకు ఏదైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాల్సి వస్తే మేము ఆల్రెడీ మాట్లాడి చేస్తాం. మీరు బయలుదేరండి అమ్మా. సార్, ఇలా అమ్మాయి ఒకటి దొరకడం అనేది భారీగా చాలా కష్టం. మీరు చేసింది చాలా 100% మిస్టేక్. ఇంకొకసారి DNA టెస్ట్ అని అనకండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఫోన్లన్నీ మేము ఎంక్వైరీ చేసాం, అమ్మాయి ఎవరితోని మాట్లాడట్లా. మీరేదో మీ తప్పుని సపోర్ట్ చేసుకోవడానికి రిపీటెడ్గా ఫోన్లు మాట్లాడుతుందని అన్నారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడుతుంది, మీ కష్టం గురించి. అర్థమవుతుందా అమ్మ? నువ్వు కూడా ఆ తొక్కులో ఫోన్లు ఆపేసే తల్లి. ఆ కష్టం ఏదో ఆయనతోనే మాట్లాడుకో, అర్థం చేసుకుంటాడుగా. అంత క్రూయల్గా ఏం కనిపించట్లా. చేయాల్సింది ఏదో మగబుద్ధులు ఉంటాయి కదా అక్కడక్కడ కొంతమందికి, ఇట్లాంటి వాళ్ళకి అది చూపించాడు అంతే. నువ్వు అడిగావు, మీ భర్తని ఇచ్చావు. ఎక్కడికి వెళ్తాడు ఏంటి అనేది మేము మళ్ళీ మాట్లాడతాం తల్లి. అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీరిద్దరు ఒకసారి ఆలోచించుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని ఏదైనా లెటర్ రాయించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ అమ్మాయి నన్ను 3 ఏళ్ళు వాడేసుకున్నాడు అని కేసులు వేయకూడదు కదా. అర్థమవుతుందా? ఓకే అమ్మా, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. నా భర్త నాకు కావాలి అని న్యాయం కోసం వచ్చినటువంటి వెన్నెలకి మీరు చక్కగా చెప్పి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.